నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆలయ చైర్మన్ చెలంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెలంబాబు మాట్లాడుతూ తాను గత 26 సంవత్సరాలుగా సీనియర్ విలేకరిగా పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తున్నానని తెలిపారు. తన సేవలను గుర్తించి శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆలయానికి చైర్మన్ గా నియమించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఒక సీనియర్ విలేకరి పైనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారం ఒక విలేకరి పైనే జరుగుతుంటే సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, వైద్యులు, కంపెనీ యజమానులు ఎదుర్కొనే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. సమాజంలో అపోహలు కలిగించే ఈ విధమైన ప్రచారాలను సహించబోమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన చెలంబాబు అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేస్తున్నానని తెలిపారు. అయితే తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవలసిన అవసరాన్ని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఒకటవ పట్టణ సీఏ గారికి మేము ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి సంబంధించినటువంటి దానిలో గత 9వ తేదీన ఈ సోషల్ మీడియాలలో ప్రసారం చేసినటువంటి వ్యక్తులు, అసత్య ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల పైన వన్ టౌన్ సీఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీడియాలో వచ్చినటువంటివన్నీ వాళ్ళకు సాక్ష్యాధారంగా ఇవ్వడం జరిగింది. ఆయన కేసు తీసుకోవడం జరిగింది. పరిశీలించి కేసు నమోదు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, ఆ దేవస్థానం అభివృద్ధి కానీ ఆ దేవస్థానం బాగు చేయడం పడడం కొంతమందికి ఇష్టం లేనట్టు ఉంది. ఆ దేవస్థానం అభివృద్ధి జరగకూడదని, ఆ దేవస్థానానికి ఆదాయం రాకూడదని కోరుకుంటున్నారు. సహజంగా ఎక్కడైనా మనిషి చెడులు బాగోగులు భగవంతుడు నిర్ణయిస్తారు అంటారు. అంటే భగవంతుడు కోరుకుంటే బాగుపడతాడు లేదా చెడిపోతాడు అంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదాయం కానీ అభివృద్ధి కానీ మానవుడు నాశనాన్ని కోరుకుంటున్నాడు. సరే, అది వీళ్ళ వ్యక్తిగతం. మనము భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్నమైనటువంటి వ్యక్తులు అందరం కలిసి ఒక సమాజంలో నివసిస్తున్నాం. ఈ సమాజంలో నివసించేటప్పుడు ప్రతి మతాన్ని, ఆ మత విశ్వాసాలను మనం గౌరవించాలి. అది మన బాధ్యత. ఎందుకంటే అందరి మతాలను, అందరి మత విశ్వాసాలను గౌరవిస్తూ నువ్వు ఏదైతే మతాన్ని విశ్వసిస్తావో ఆ మతానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నువ్వు చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేయడంలో తప్పు లేదు. మత విద్వేషాలను, మత సామరస్యానికి ఇబ్బంది కలిగించడం అనేది తప్పు. ఆ పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు. చెల్ల మధు మరియు రాజ్ న్యూస్ టీవీ ప్రతినిధి విజయ్ కుమార్, అలాగే నాగేంద్ర ఫేస్బుక్లలో అప్లోడ్ చేశాడు ఆయన ఈ వచ్చినటువంటి వార్తను. ఒక హిందూ మతానికి చెందిన వ్యక్తి. అలాగే సోఫీ సాహెబ్, ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి దీన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. గతంలో నంద్యాల వైద్యుల సంఘం నంద్యాలలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ర్యాలీలు చేసి వైద్య సేవలు బంద్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో 10 మందో 11 మందో, దాంట్లో ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సంబంధించిన రిపోర్టర్లు 11 మందో 12 మందో ఉన్నారు. 11, 12 మందికి కొంతమంది డాక్టర్లకు మధ్య జరిగినటువంటి వివాదం. దాంట్లో డాక్టర్ది తప్పు ఉందో మరి లేదో నాకైతే తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా వైద్యులంతా మేము నంద్యాలలో పాత్రికేయుల యొక్క దాడులను మేము తట్టుకోలేకున్నాము. మేము ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాము. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేస్తామని చెప్పి తీర్మానం చేసేదానికి ఒక మీటింగ్ పెట్టినారు నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులంతా. అప్పుడు యూనియన్ పెద్దలమైన మేము, మధు, శ్యామ్ అందరం కలిసి ఆ వైద్యులతో మాట్లాడి, ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్లకు నాకు వ్యక్తిగతంగా ఈ రోజుకి కూడా ఎలాంటి విభేదాలు లేవు.
అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. మరి ఎందుకు వాళ్ళు సొంతంగా పెంచుకున్నారో నాకు తెలియదు. ఎవరు ఏమైనా వాళ్ళంతా మన మిత్రులే. నంద్యాల పాత్రికేయులు అంటే అందరికీ వస్తుంది. ఇది ఒక నా చలంబాబుకో మధుకో సంబంధించినటువంటి వ్యవహారం కాదు అని వైద్యులతో మాట్లాడి, పాత్రికేయుల మిత్రులతో మాట్లాడి, వాళ్ళ తరపున ఏదైనా ఉంటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవని చెప్పి వైద్యులను కన్విన్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరిగేదాన్ని ఆఫ్ చేసినాం. ఆ రోజు వైద్యులు ఆ 11-12 మంది క్రిమినల్ పోలీసు చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టాలని చాలా ఆలోచన చేసినారు. మరి ఆ రోజు మేము అవకాశంగా తీసుకొని వాళ్ళను, డాక్టర్లను మేము సైలెంట్గా ఉండలే. వాళ్ళు మన మిత్రులే. సరే, తెలుసో తెలియక పొరపాటు జరిగిండొచ్చు. దాన్ని ఏదో అంటే ఫస్ట్ ఏమంటారు పెద్దలు, అదేదో సినిమాలో చెప్పినట్టు యుద్ధం చేయడం గొప్ప కాదు, యుద్ధం ఆపిన వాడే గొప్ప అని. అట్లా కేసులు పెట్టడం గొప్ప కాదు, దానిలో సామరస్యంగా పరిష్కరించుదామని చెప్పి ఉద్దేశంతో చేసినాం. చెల్లా మధు, విజయ్ కుమార్, సోఫీ సాహెబ్, నాగేంద్ర, నలుగురు పైన కేసు నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఒక వైద్యుని పైన కొంతమంది సోషల్ మీడియా నేనే నమ్ముకొని ఉన్నటువంటి రిపోర్టర్లు ఆ వైద్యుని పైన కూడా ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పినారు. గత 2 రోజుల కిందట వైద్యులు కొంతమంది నాతో పర్సనల్గా మాట్లాడినారు, ఫోన్ చేసినారు. అయ్యా, మేమెంతో మా వైద్యం మేము చేసుకుంటూ, మా వ్యాపారం మేము చేసుకుంటూ, మా యొక్క సేవలు మేము చేసుకుంటా ఉంటే సోషల్ మీడియా రిపోర్టర్లు కొంతమంది ఈ విధంగా మమ్మల్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా వైద్య సహాయం అవసరం వచ్చి మా హాస్పిటల్కి వస్తే మేము ఏదైనా వాళ్ళకు వైద్య సహాయం చేయడంలో పొరపాటు జరిగి వాళ్ళకి ఏదైనా వికటిస్తే మమ్మల్ని రోడ్డు గీర్చమే కాక మా సగం ఆస్తులు అడిగే ప్రమాదం ఉంది. వాళ్ళు వైద్యం కోసం మా దగ్గరకు వస్తే కర్నూలుకో హైదరాబాద్కో పొమ్మని చెప్తాము. ఎందుకంటే నంద్యాలలో ఆ విధమైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. దయచేసి మీరు పెద్దలు కలుగజేసుకోవాలని చెప్పడం జరిగింది. నేను సోషల్ మీడియా రిపోర్టర్లకు ఒకటే చెప్తున్నాను, మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను, ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాలలో మీదేనా వార్తలు రాయాలనుకున్నప్పుడు 1-2 సార్లు పరిశీలించి ఈ వార్తల వల్ల ఏం నష్టం జరుగుతుంది సమాజానికి అని ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా బాధ్యతారహితంతో చేయొద్దండి. ఈ రోజు నుంచి నాపై వ్యక్తిగతంగా నావి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వేసుకుంటారో, ఫుల్ సైజ్ ఫోటోలు వేసుకొని ప్రసారం చేస్తారో చేయండి. ఒకవేళ దానివల్ల ఏదైనా నష్టం జరిగితే అది నాకు, నా కుటుంబానికే నష్టం తప్ప నంద్యాల ప్రజలకు కానీ, నంద్యాల సమాజానికి కానీ నష్టం లే. కానీ నేను ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఉన్నంత వరకు ఆ దేవస్థానానికి సంబంధించి మీరు ఏదైనా రాయదలుచుకుంటే అధికారులు ఉన్నారు, మేము ఉన్నాం. మమ్మల్ని అడగండి, వివరణ అడగండి. మీరు వివరణ అడిగిన తర్వాత మేము ఏం చెప్పిందో అదే రాయండి. మీరు అనుకునేది రాయండి, మేము వివరణ రాయండి. 1000 రూపాయలు ఇచ్చే భక్తుడు ఉంటాడు, దాత ఉంటాడు. 10,000 ఇచ్చే దాత ఉంటాడు. ఆ ఇద్దరి యొక్క నమ్మకాన్ని, ఆ దేవస్థానం పైనటువంటి ఆ దేవునిపై ఉన్న నమ్మకాన్ని, ఆ భక్తుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చైర్మన్గా నాకుంది. నేను చైర్మన్గా ఉన్నంత వరకు అభివృద్ధి ఆపను. అభివృద్ధిలో ఏదైనా పొరపాటు జరిగినాయనో అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఖచ్చితంగా నీకేమైనా సమాచారాన్ని ఇస్తా. నువ్వు ఆ దేవాలయానికి రూపాయి ఇవ్వకపో, దాతగా దాన అయ్యే వచ్చినా మేము చెప్తాం. అయితే ఒక పద్ధతి ఉంటుంది దానికి, అంతే తప్ప చాలామంది అంటుంటారు ఈ కేసులు ఏమవుతాయి, చూసినాము, చాలా చూసినామని. మీకు చిన్న విషయం చెప్తా. ఉదాహరణకు ఇప్పుడు ఏం కావు కేసులు, దాని సమయం వచ్చినప్పుడు, దాని అవసరం ఉన్నప్పుడు చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేస్తుంది. చిన్న ఉదాహరణ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలని నామినేషన్ వేసినారు. ఆవిడది ఎప్పుడో ఆమెకు తెలుసో తెలియకో మర్చిపోయినటువంటి కేసు ఒకటి ఎప్పుడో ఎఫ్ఐఆర్ అయింది ఆమె పైన. చిన్న కేసే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. నామినేషన్ వేసేటప్పుడు ఆమె అఫిడవిట్లో కేసు ఉన్నటువంటి విషయము తెలియపరచలేదు ఎవరికి, ఎన్నికల అధికారులకు. పరిశీలించేటప్పుడు ఆ కేసు పొందుపరచలేదు, నువ్వు తప్పుడు నా అఫిడవిట్ ఇచ్చావు అని చెప్పి ఆమె యొక్క నామినేషన్ను తిరస్కరించినారు. ఇప్పుడు ఆమె పోటీకి అనర్హురాలయ్యింది. అంటే ఎప్పుడో పెట్టిన కేసు అది.
అసలు ఆమె మర్చిపోయి ఉంటుంది నాకు తెలిసి. అటువంటిది ఇప్పుడు ఆమెకు రాజ్యసభకు పోటీ చేసేదానికి అర్హత లేకుండా చేసింది. ఇది అంతే. దయచేసి ఒకటే చెప్తున్నాను, సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వార్తలు ప్రసారం చేసి బెదిరింపులకు పాల్పడేటువంటి వారు మీరు ఏమైనా బెదిరించుకోండి, ఏమైనా లబ్ధి పొందండి. నేను ఇంతవరకు ప్రింట్ మీడియా వాళ్ళను కానీ, విలేకరులను, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా పాత్రికేయులను కానీ ఒక్కరిని సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పర్సనల్ విషయాల్లో కానీ ఎక్కడన్నా ఒక్క పోస్టింగ్ పెట్టానా, వాళ్ళ యొక్క వ్యక్తిగత దానికి భంగం కలిగించినానా, వాళ్ళ వ్యాపారాల విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, వాళ్ళకు వస్తున్న ఆదాయాల విషయాల్లో కానీ ఎక్కడన్నా నేను వారిని ఇబ్బంది పెట్టానా? మీరు ఎక్కడెక్కడ ఏ సంస్థల దగ్గరికి పోయి డిమాండ్ చేసినది, ఆ సంస్థ వాళ్ళు ఎంత ఇచ్చినది అన్నీ తెలుసు నాకు. కానీ నాకు సంబంధించిన విషయం కాదు, నా సొంతాన్ని కాదు. నా సొంతంగా నా తమ్ముడు, నా చెల్లెలో, నాకు రక్త సంబంధికుల దగ్గర పోయి మీరు బెదిరించి అప్పుడు నేను వచ్చి ఏమయ్యా నా బంధువులు, నా స్నేహితులని నేను చేసుకోవచ్చు. నా సొంతం దానికి నేను తోడగొట్టడం మంచిది, కానీ మంది దానికల్లా తోడగొట్టడం అనేది నాకు తెలియదు. దయచేసి ఇప్పటికైనా నేను గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బనాయనపల్లి సబ్ రిజిస్టర్ నేనేం బెదిరించలేదు, బేతంశీల సబ్ రిజిస్టర్ని బెదిరించలేదు, బనాయనపల్లిలో బియ్యం వ్యాపారస్తులు నేనేం బెదిరించలేదు, కంబగిరి రాముడు గారు సీఏ గారు ప్రస్తుతం ఎమ్మిగనూరులో సీఏ ఉన్నటువంటి వారు నా మీద కేసు పెట్టలేదు. ఏ కాలేజీ దగ్గర పోయి నేను బెదిరించలేదు, ఏ వైద్యుని నేను బెదిరించలేదు, ఎవరి దగ్గర పోయి నేనేమి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను బెదిరించలేదు. నా పైన ఒక కేసు కూడా లేదు. ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి వార్తలను ప్రసారం చేసి బెదిరించేదానికి సంబంధించినటువంటి విషయాలను రేపు సోమవారం ఎస్పీ గారిని యూనియన్ లీడర్ల అందరం పోయి కలిసి వారికి కూడా వివరించి ఈ విధంగా జరుగుతుంది, మతపరమైనటువంటి అంశాలలో తలదూర్చి మత విద్వేషాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారు అని ఆయనకు తెలియపరచాలనుకుంటున్నాం. మీకు చిన్న విషయం చెప్తా. బాబ్రీ మసీద్ సంఘటన జరిగినప్పుడు నంద్యాలలో ఎంతో ఉధృతంగా ఉన్న కాలంలో ఇప్పటి మంత్రి ఫరూక్ గారు ఇదే గాంధీ చౌక్ సెంటర్లో నిలబడి వందల కాదు వేల మంది ముస్లింలు, ఇటుపక్క హిందువులంతా వస్తే అక్కడెక్కడో మసీదు పైన ఎవరో దాడి చేస్తే నంద్యాలలో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? తప్పు మీరు చేస్తున్న విధానం. అందరం కలిసిమెలిసి ఉన్నాం, అందరి మతాలను మనం గౌరవించాలా. జరిగిన నష్టం అక్కడ జరిగింది, దాంట్లో నంద్యాల వాళ్ళు ఏమైనా పాల్గొన్నారా? నంద్యాల వాళ్ళు ఏమైనా నష్టం చేసినారా? ఇక్కడ ఎందుకు కొట్లాడేది మీరు అని నిలబడి అప్పుడునే హిందూ పెద్దలు అందరూ ఎంతో ఓర్పుతో 6 రోజులో 8 రోజుల్లో కర్ఫ్యూ విధించారు నంద్యాలలో. అంత మత సామరస్యానికి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కృషి చేసినారు, చేస్తున్నారు. కానీ కొంతమంది దేవాలయాలు జరిగే అభివృద్ధినే టార్గెట్ చేసి రాస్తున్నారు వార్తలు. దయచేసి వాళ్ళకి చెప్తున్నాను, నేను 26-27 ఏళ్ళ మీడియాలో ఉన్నా. నేను మొదట మీడియాలో చేరినప్పుడు అతి సాధారణమైన ఒక వ్యక్తి, సైకిల్ మీద పోయేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈరోజు కార్లలో తిరుగుతున్నాడు. చిన్న రేకుల షెడ్లో ఒక ప్రార్థన మందిరం పెట్టుకున్నాడు, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? నేను రాయలేదే వార్త. అతని కష్టం ఏం పడినాడో, అతని ఎవరెవరి దగ్గర విరాళాలు తీసుకున్నాడో, అభివృద్ధి చేసినాడు, వాళ్ళ మతాన్ని పెంచుకున్నాడు, వాళ్ళ మత ప్రచారాన్ని పెంచుకున్నాడు, విశ్వాసాన్ని చూరగొన్నాడు. దాన్ని మనం అభినందించాలా. 10 మందిని విద్యని చెప్తున్నాను, మీరు ఏ ప్రార్థన కానీ, ఒక మసీదు కానీ, గుడి కానీ, చర్చి కానీ, ఆ చర్చిని, ఆ ప్రాంతాలను, ఆ ప్రార్థన ఆలయాలను అభివృద్ధి చేయాలంటే భక్తుల యొక్క నమ్మకాన్ని చూరగొనాలి. ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఊరికి ఇస్తాడు, కానీ అక్కడ నిలబడి కట్టించాలంటే, అక్కడ నిలబడి దాన్ని సర్వీస్ చేయాలంటే చాలా కష్టం. మీకు తెలియదు. అది టీ హోటల్ కాడ కూర్చొని జేబులో సెల్లు ఉందని చెప్పి ఊరికే టైప్ చేయడం కాదు. దయచేసి ఇప్పటికన్నా పద్ధతులు మార్చుకోండి. సమాజంలో ఉన్నాం మనం, కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అందరి మతాలను అందరినీ మనం గౌరవించాలా. గౌరవించకుంటే చాలా ఇబ్బంది పడతాం. నిజంగా కూడా చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు నేను ఏ రిపోర్టర్ వ్యక్తిగతంగా అనుకోలేదు. దయచేసి ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం గురించి మీకు ఏదైనా చిన్న ఇది ఉన్నా కానీ నిరభ్యంతరంగా రండి, తెలుసుకోండి, తప్పులేదు. దాన్ని ఏం కాదన్నాను. మేము రేపు ఎస్పీ గారిని కలిసి ఇవన్నీ వివరించి మళ్ళా పరువు నష్ట దాన్ని కూడా త్వరలో
వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దానికి సంబంధించినటువంటి లీగల్ అడ్వకేట్లన్నీ తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని. ఇప్పుడు కేసు పెట్టాలంటే నాకు కూడా బాధగానే ఉంది. ఎవరు నా మిత్రుల మీద పెడుతున్నాను నేను, కానీ తప్పడంలే. వారేమో మనకేం శత్రువులు కాదు, వాళ్ళేమి నాకు శత్రువులు కాదు, నాకేమి ఇది చేసిన, నా ఆస్తినేమి ఇది చేయలే. కాకపోతే అసత్య ప్రచారాలు. కాబట్టి దయచేసి వారికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే దానికి తగ్గట్టు మీరు వ్యవహరించడంలో తప్పు లేదు. మరొక ముఖ్యమైన విషయం, ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, రాజకీయాలలో మత సంబంధమైన వాటికు ముడిపెట్టొద్దండి. ప్రార్థనాలయాలను రాజకీయాలకు వాడుకోవద్దండి దయచేసి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. మీరు ఏదైనా తెలుసుకోదలుచుకుంటే, మీకు ఏదైనా కావాలంటే లక్షణంగా నన్ను అడగొచ్చు. నిరభ్యంతరంగా మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్తాను. నమస్కారాలు. నంద్యాల పాత్రికేయులకు వినపం ఏమంటే, సోషల్ మీడియా అన్నది మంచి ప్లాట్ఫామే, కానీ అది మరో రూపంగా మారడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా మీ దృష్టికి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వార్త రూపంగా కానీ పబ్లిష్ చేయకుండా కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకుంటున్నారు. అదేమి సోషల్ మీడియా అనేది ఒక వ్యాపార సంస్థకు ఇంకో రకదానికి ఉపయోగపడుతుంది తప్ప, ఇట్లా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో మనం విభిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలను ఆపండి. ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఒక వ్యాపార సంస్థ అభివృద్ధి కోసం వాళ్ళు ఏదైనా మనకి యాడ్ రూపంగా ఇస్తున్నప్పుడు సోషల్ మీడియా ఉపయోగం తప్పలేదు. కానీ ఇలా మత విద్వేషాలను ఎంతో నంద్యాల చాలా ప్రశాంతమైన వాతావరణం, ఇటువంటి వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నించాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక యూనియన్ నాయకుడిగా. కాబట్టి ఇప్పటికైనా నంద్యాల పాత్రికేయులు సోషల్ మీడియాలోని దుష్ప్రచారాలను ఆపుదల చేసి, ఏదైనా మీకు సమస్య ఉన్నప్పుడు వార్త రూపంగా ఇచ్చి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటే అది మంచి పరిణామం అవుతుంది. అలా కాకుండా ఒకవైపే వార్త రాయడము, మరోవైపు వాదన వినిపించుకోకపోవడం కూడా తప్పవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇరు వర్గాల వార్తలను ప్రచారం చేసేదానికి ఆలోచించాలని నంద్యాల పాత్రికేయులను సవినయంగా కోరుకుంటున్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.